హలో ఫ్రెండ్స్, నమస్తే. కొత్త ఫీచర్ వచ్చింది. ఇక సిగ్నల్ లేకపోయినా కూడా మీకు 4G సేవలు నాన్ స్టాప్గా వస్తాయి. అయితే మొబైల్ కనెక్టివిటీని విప్లవాత్మకంగా మార్చే దిశగా భారత ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఇంటర్ సర్కిల్ రోమింగ్ (ICR) ఫీచర్ను పరిచయం చేస్తుంది. దీంతో బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్ ఇలా నెట్వర్క్ ఏదైనా వినియోగదారులు వారి ప్రాథమిక ప్రొవైడర్కు సిగ్నల్ కవరేజ్ లేనప్పటికీ అందుబాటులో ఉన్న ఏదైనా నెట్వర్క్ను ఉపయోగించి 4G సేవలు పొందే అవకాశం ఉంటుంది. అసలు ఈ ఇంటర్ సర్కిల్ రోమింగ్ అంటే ఏంటో తెలుసా? ఇంటర్ సర్కిల్ రోమింగ్ అనేది నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పంచుకోవడానికి టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను ఎనేబుల్ చేసే ఒక అద్భుతమైన ఫీచర్. డిజిటల్ భారత్ నిధులతో కూడిన మొబైల్ టవర్ల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రారంభించిన ఈ సర్వీస్ తమ నెట్వర్క్ ప్రొవైడర్తో సంబంధం లేకుండా ప్రభుత్వ నిధులు సమకూర్చే టవర్ల ద్వారా 4G సేవలను ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది. ఇంతకుముందు డిజిటల్ భారత్ నిధి టవర్లు వాటి ఇన్స్టాలేషన్ బాధ్యత వహించే టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు మాత్రమే మద్దతు ఇచ్చేవి. అంటే ఒకే ప్రొవైడర్కి మాత్రమే యాక్సెస్ ఉండేది. ఇంటర్ సర్కిల్ రోమింగ్ ఫీచర్తో వినియోగదారులు ఇప్పుడు భాగస్వామి నెట్వర్క్లు వినియోగించుకుని అంతరాయం లేని మొబైల్ సేవలు పొందవచ్చు. అయితే ఇంటర్ సర్కిల్ రోమింగ్ చొరవ ప్రాథమిక లక్ష్యాల్లో గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో కనెక్టివిటీ అంతరాన్ని తగ్గించడం ఒకటి. 35,400 గ్రామాలకు విశ్వసనీయమైన 4G సేవలు అందించడం ప్రభుత్వం సుమారు 27,000 మొబైల్ టవర్లు నిధులు సమకూర్చింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఆ పరిమిత నెట్వర్క్ కారణంగా తరచుగా సిగ్నల్ ఉండట్లేదు. దాంతో వినియోగదారులు అవసరమైన సేవలు పొందలేకపోతున్నారు. బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్ మధ్య సహకారం ద్వారా ఇంటర్ సర్కిల్ రోమింగ్ చొరవ ఈ సవాలు పరిష్కరిస్తుంది. అంటే మరింత ఎక్కువ మందికి 4G కనెక్షన్ అందుతుంది. అయితే ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సింధియా ప్రాజెక్ట్ని ప్రారంభించారు. ప్రస్తుతం అయితే ఈ ప్రాజెక్ట్ దాదాపు 27,836 సైట్లను కవర్ చేస్తుందని, దేశవ్యాప్తంగా వినియోగ కనెక్టివిటీ అవకాశాలు పెంచుతుందని ఆయన పేర్కొన్నారు.